సార్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఎస్టీ బీటెకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి మీరు ఏ విధంగా చూస్తున్నారు? చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఎందుకంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు హరిజన గిరిజన బిడ్డలను గుర్తించు బంజారా సంఘానికి సంబంధించినటువంటి మన కేతావత్ శంకర్ నాయక్ గారికి ఎంతో క్రియాశీలకంగా కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీకి. అతనికి ఆయన యొక్క ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తిని గుర్తించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఈ యొక్క బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను మీకు ఈ తెలుగు ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఓకే సార్, ఇక్కడ జానారెడ్డి గారి ప్రియ శిష్యుడిగా చలకుర్తి నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి ప్రియ శిష్యుడిగా ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకోవచ్చా? 100% ఇది. ఎందుకంటే ఆ రోజులలో ఒక ప్రియ శిష్యుడిగా మీరు ఏదైతే చెప్పారో ఈరోజు కేతావత్ శంకర్ నాయక్ గారు ఆ రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం కంటే ముందు చలకుర్తి కాన్స్టిట్యున్సీగా ఉన్నప్పుడు దామచర్ల మండలం ఏదైతే చలకుర్తి కాన్స్టిట్యున్సీలో కలిసి ఉన్న క్రమంలో ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తి, ఆ నలుగురిలో ఒక ముఖ్య వ్యక్తిగా కేతావత్ శంకర్ నాయక్ గారిని గుర్తించదగ్గ విషయం. కాబట్టి పెద్ద ఆయన గౌరవనీయులు జానారెడ్డి గారు కూడా ఎక్కడ కూడా యాది మరవకుండా ఆయన యొక్క సొంత శిష్యుడిగా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. అసలు నిజంగా కూడా ఒక ఎస్టీకి ఇచ్చిందంటే ఎస్టీ మొత్తం కూడా సామాజిక వర్గం న్యాయం చేస్తారంటారు? 100% చేస్తాడు. ఎందుకంటే ఆయన కష్టపడే తత్వం ఆయనకు చాలా ఉన్నది. అన్నా అంటే నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆదుకునేటటువంటి చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొద్దిసేపట్లో కనీసం వందలాది మంది ఎమ్మెల్సీ గారి కోసం వచ్చేసి వాళ్ళ యొక్క కష్టసుఖాలు ప్రతి ఒక్కరికి వచ్చేసి ఫోన్ చేసి ఓపెన్ స్పీకర్ పెట్టి వాళ్ళ యొక్క కష్టసుఖాల గురించి ప్రజలకు, అధికారులకు ప్రతి ఒక్కరిని కూడా దగ్గర నిలబడే వాళ్ళకు వచ్చినటువంటి వ్యక్తిని సంతోష వ్యక్తంతో చిరునవ్వుతో బాధతో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆత్మీయుడు కూడా చిరునవ్వుతో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు. ఓకే సార్, శంకర్ నాయక్తో కాకుండా విజయశాంతికి కానీ అద్దంకి దయాకర్కి వాళ్ళకు కూడా ఇవ్వడం ఏ విధంగా ఉంది సార్? అది ఒక ఎస్సీ బిడ్డ, ఒక బీసీ బిడ్డ, ఒక ఎస్టీ బిడ్డకి ఇచ్చారు, ఏ విధంగా ఉంది సార్? వాస్తవికంగా చెప్పాలంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం గత పాలకులు గుర్తించలేదు విజయశాంతి గారిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ పెద్దలందరూ కూడా, మినిస్టర్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ మహిళకు 100% వీరతిలకం దిద్దినటువంటి ఒక రాములక్కగా పేరుగాంచినటువంటి విజయశాంతి గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందదాయకం.